ఆయన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అయిన 9 నెలలకే ఆయన అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారనే పేరు గడించారు. దాడులు, విధ్వంసాలు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడుతూ రెడ్ బుక్ రాజ్యాంగ విధానాలను అమలు చేయడంలో రాష్ట్రంలోనే నెంబర్ 1గా మారారు. నిన్న మొన్న జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో అయితే ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కిడ్నాప్ చేసి భయపెట్టి బలవంతంగా వారిని టీడీపీలో చేర్చుకున్నారు. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. ఇతని పేరు భాష్యం ప్రవీణ్. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే. లోకేష్ సిఫార్సుతో పెదకూరపాడు సీటు దక్కించుకున్నాడు. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను తగలబెట్టి అందర్నీ భయభ్రాంతులకు గురి చేసింది ఈయనే. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత భాష్యం ప్రవీణ్ అరాచకానికే ఐకాన్గా మారాడని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు కొదవే లేదు. వారిపై అక్రమ కేసులకు లెక్కే లేదు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అరాచకాన్ని తట్టుకోలేక చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. క్రిమినల్ మైండ్ పుష్కలంగా ఉన్న కొంతమంది స్థానిక నేతలతో చేతులు కలిపిన భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యే అయిన నాటి నుంచి నియోజకవర్గంలో చెయ్యని దుర్మార్గం లేదని టీడీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు. 6 నెలల క్రితం క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సామిరెడ్డిని కార్లో నుంచి బయటకు ఈడ్చి ఆయన 2 కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారీ వర్షాల సందర్భంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడానికి వైఎస్ఆర్సీపీ నేత, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు బయలుదేరితే ఆయన కాన్వాయ్ పై భాష్యం ప్రవీణ్ మనుషులు దాడి చేశారు. వినాయక చవితి సందర్భంగా అచ్చంపేట మండలం గ్రంథసిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వినాయక పందిరిని ఏర్పాటు చేశారు. ఇది చూసి సహించలేని తెలుగుదేశం నాయకులు వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం నాయకులను రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైకి ఉసిగొల్పారు. దీంతో చివరకు పోలీసులే అర్ధరాత్రి పూట చడి చప్పుడు కాకుండా మంటపంలోకి ప్రవేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని తీసుకుపోయి నిమజ్జనం చేశారు. అంతే తప్ప ఈ అన్యాయానికి కారణమైన వారిని పల్లెత్తు మాట అనలేదు. పెదకూరపాడు జెడ్పీటీసీ కంకణాల స్వర్ణకుమారి తన భర్తతో కలిసి గుడికి వెళితే ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అనుచరులు వారిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. గుడిలోనే దాదాపు 10 గంటల పాటు జెడ్పీటీసీ దంపతులు తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అరాచకాలపై ఒక సినిమానే తీయవచ్చు అని గుంటూరు జిల్లాకు చెందిన రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రకృతి వనరులను దోచుకోవడంలో కూటమి నేతల్లో ముందు వరుసలో ఉన్నది ఎమ్మెల్యే భాష్యం ప్రవీణే అని చెప్పుకుంటున్నారు. కృష్ణానదిని ఇసుక ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీగా మార్చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను దోచేస్తున్నారు. ప్రతిరోజు వందలాది లారీల ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. కృష్ణానదిలో నదీ ప్రవాహాన్ని మళ్లించడానికి ఏకంగా రోడ్డు వేసి అక్రమంగా ఇసుకను దోచేస్తున్నారంటే ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎంతకు బరి తెగించాడో అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలే మాట్లాడుకుంటున్నారట. ఇక నిన్న మొన్న జరిగిన మండల పరిషత్ అధ్యక్ష పదవి ఉప ఎన్నిక విషయాన్నే తీసుకుంటే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారని చెప్పవచ్చు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ 1 మాత్రమే గెలుచుకుంది. దాంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ భూక్యా రజనీభాయ్ అచ్చంపేట ఎంపీపీగా పదవి బాధ్యతలు తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల భూక్యా రజనీభాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఎంపీటీసీ భూక్యా స్వర్ణమ్మబాయిని ఎంపీపీ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులు కూడా స్వర్ణమ్మబాయిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు 24 గంటల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుల ఇళ్లకు పోలీసులు వెళ్లారు. అర్ధరాత్రి తలుపులు కొట్టారు. మర్యాదగా మీరు మాతో రండి, లేకపోతే మీ పైన గంజాయి కేసులు పెడతామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులు పోలీసులతో వెళ్లారు. ఆ విధంగా తాము కిడ్నాప్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులను పోలీసులు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కు అప్పగించారు. ఆయన ప్రణాళిక ప్రకారం ఎన్నికలకు 12 గంటల ముందు 9 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను బలవంతంగా తెలుగుదేశం పార్టీలో చేర్చారు. అక్కడి నుంచి వాళ్ళందర్నీ అచ్చంపేట ఎంపీపీ కార్యాలయానికి తీసుకువచ్చి ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. నిజానికి ఇక్కడ టీడీపీకి ఉన్నది ఒక్క ఎంపీటీసీనే.
అలాంటి చోట ఏకంగా అచ్చంపేట మండల పరిషత్తునే తమ ఖాతాలో కలిపేసుకున్నారంటే కూటమి పాలనలో అరాచకం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఈ వ్యవహారాన్ని చూసిన వారంతా తెలుగుదేశం రౌడీయిజాన్ని చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నారు. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి పెదకూరపాడుకు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు, కానీ భాష్యం ప్రవీణ్ లాంటి అరాచక శక్తిని మాత్రం ఇప్పటి వరకు చూడలేదని అన్ని వర్గాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు.